ఎవరన్నా విమెన్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ అలా పిలిస్తే ఎవరు రారు. చేతిలో తెచ్చు కదా ప్లీజ్. సారీ నోట్ సారీ, ఎవరైనా రండి. మీరే చూస్తారా మా వీడియోలు? మీరు లైక్ ఎవరైనా మూసుకోమన్నారు. ఓకే I don't know who you are. స్టార్ట్ చేద్దాం. ఇంకా స్టార్ట్ చేయండి. ఈ చల్లని సాయంత్రం పేరు. సో ఇప్పుడు మీ అందరికి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ నలుగురిలో ఒక ఆస్ట్రాలజర్ ఉన్నాడు. ఆ పేపర్ లో ఆన్సర్లు ఉన్నట్టు. ఎవరైతే తెలియదు బాయ్. నెక్స్ట్ స్ట్రీట్ వెండర్ ఉన్నాడు. యోగా ఇన్స్ట్రక్టర్ ఉన్నాడు. ఈ నలుగురులో నిరుద్యోగి ఉన్నాడు. ఏపీ. సో ఫస్ట్ రౌండ్ లో ఏంటంటే మీ ఒక్కొక్కరు 1 or 2 minutes అబౌట్ యువర్ ప్రొఫెషన్ చెప్పండి. స్టేజ్ మీద ఎక్కువ ఉంది. పోసేస్తాం ఇక్కడ అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చింది 1000 కు 10,000 కు కాదు, మీ ప్రేమతో. ఆబ్వియస్లీ మీ మీద ప్రేమతో కాదు, డబ్బు కోసం వచ్చాను. అసలు టైం వేస్ట్ అయిపోతుంది, ఏదో ఒకటి చేద్దాం అని రోజు ఫీల్ అయ్యే వ్యక్తి నేను. జాస్తి కంటెంట్ క్రియేషన్ చేస్తాడు. చెప్పాలంటే మీరు ఎవరు నాకు రాదు. జాస్తి అన్న తప్ప నాకు ఇంకెవరు రాదు. ఇప్పుడు మనం పంచాయతీ నా ప్రొఫెషన్ గురించి చెప్పాలంటే మార్నింగ్ చేస్తాను, ఈవినింగ్ కూడా చేస్తాను. థియేటర్ లో చూసాను ప్రొఫెషనల్ వచ్చాను. లేదు అయితే మనోడు ఎంప్లాయిడ్ నుంచి ఇప్పుడు పంటలు వేసుకుంటాం. పంటల రెడీ? నేను అర్థం కాదురా తిట్టే రీసెంట్ గా ఏ సినిమా చూసావు? అదే వస్తానా ప్రీ వెడ్డింగ్ షో. ప్రీ వెడ్డింగ్ షో, తర్వాత ఇంక మళ్ళీ పెళ్లి. బ్రో అప్పుడు సిలిండర్ ర్యాంక్ ఒక పంచి తర్వాత ఏమంటావు? మనోడికి మీమ్ రెఫరెన్స్ కూడా తెలియదు. మనోడు అన్ఎంప్లాయిడ్ కాదు. 2 నిజాలు ఒక అబద్ధం పక్క చెప్పాలి. ఇప్పుడు నేను కంటెంట్ క్రియేషన్ ఉన్నా, పేరు పెద్ద ఊరి దెబ్బ అలా. దిస్ ఈస్ జస్ట్ లైక్ నేను బాగున్నా నాన్నగారు, మీరు బాగున్నారా నాన్నగారు. టఫ్ కాంపిటీషన్. చెప్పావు కదా ప్రొఫెషన్. నీకు డబ్బులు ఇచ్చా అన్నయ్య, నువ్వు రాకుండా పెళ్లి ఎలా చేస్తున్నాడు? పెళ్లి కూతురుంటే చాలు, కూతురుంటే చాలు. ఇప్పుడు నేను లేకుండా నువ్వు చేసుకుంటావా? లింగంపల్లిలో ఉండేవాడు స్ట్రీట్ వెడ్డింగ్ చేయడు. అరే ఏంటి రాది? అదే లాజిక్ రా బాయ్. ఒకటి చెప్పు కన్ఫర్మ్ గా, నీ ప్రొఫెషన్ ఏంటి? అన్ఎంప్లాయిడ్. ఇంతాకే ఆస్ట్రాలజర్ అంటున్నా. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఒక్కో దానికి ఫిక్స్ అవ్వు. ఆస్ట్రాలజర్. నాకు సాడెస్ట్ థింగ్ ఏంటి తెలుసా? ప్యానలిస్ట్ లో క్లారిటీ. సాటిస్ఫైయింగ్ తెలుసా? మమ్మల్ని ప్యానలిస్ట్ అంటున్నావు చూడు. బాయ్ నువ్వు చెప్పు బాయ్. నువ్వు 3, 2, 1. మా ప్రొఫెషన్ చెప్పా నేను చెప్పా. థ్యాంక్ యూ అందరికి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓకే నేను అరుస్తారా లేదా అని డౌట్ పడ్డాను. అరగకపోతే ఏం చేయాలని ప్రిపేర్ వచ్చి ఇప్పుడు అది మర్చిపోయింది నేను. కొత్తగా ఏం జరిగింది అనుకునేదే అయింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గేమ్ ఎంతమంది అర్థమైంది? అది సగం మందికి కూడా అర్థం కాలే. సో ఫస్ట్ గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. సో నేను ఇది అనుకున్నప్పుడు 4 ప్యానలిస్టులు అనుకున్నా. మనతో పాటు ఇంకో 3 ఉండాలి కదా, ఎవరు అన్న చాలా ఆలోచించా. చాలా పెద్దోళ్ళు కావాలి మనకు దీనికి. లైక్ యూనో ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నానో తెలుసు కదా. లెట్స్ వెల్కమ్ సంపత్ తాకోండి. తెలుసు కదా? వేరే పాట లేదు కదా? లేదు ఒకటే పాట. హౌ ఇస్ ఇట్ మ్యాన్, హౌ ఇస్ ఇట్? తెలుసు కదా మనోడు. ఎందుకు ఇన్నిసార్లు తెలుసు కదా అంటున్నానంటే తెలుసు కలదో ఉన్నాడు మనోడు. ఇప్పుడు సెకండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. సో లెట్స్ వెల్కమ్ అభినవ్ వర్మ. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. థాంక్యూ. సో అదంతా కాదు, నేను మరి ప్యానలిస్ట్ అని అనగానే అక్కడ ఎవరో రీఫండ్ అడుగుతున్నా. రీఫండ్ పైసా ఏమన్నా ఇంకా అయిపోయింది కదా? అయింది కదా? అయిపోయింది. పేమెంట్ అయిపోయింది. సెట్. ఇక్కడ ఈసారి నిజంగా పెద్ద మనిషినే పిలిచా, నిజంగా పెద్ద మనిషిని. సో ఈసారి కానివ్వండి. సో ఇప్పుడు నిజంగానే పెద్ద మనిషిని పిలిచా. పెద్ద మనిషి అంటే మా పెద్దోడు. సో వెల్కమ్ సారీ నాట్ సారీ. డాన్స్ మనకి డాన్స్ ఎందుకు లేదు? యాక్చువల్లీ మా వాడికి ఎప్పటి నుంచో షో చేయాలని ఉంది, అందుకే ఈడు చేసాడు. ఎస్.
సో థ్యాంక్ యూ వచ్చినందుకు కూర్చో. సో ఇక్కడ ఎంతమంది కపుల్స్ వచ్చారు? అది అలా ఆక్వర్డ్ చేసేయాలి రాగా. ఇక్కడ ఎంతమందికి నేను తెలియకుండా ఫ్రెండ్స్ తో ఆకొచ్చారు అలాగా, ఒక షో ఉంది పట్రా అది ఇది అని. జాస్తి అవునవును, ఎవరు అబ్బాయి జుట్టు ఎక్కువ ఉంది వెనకాల? ఎవరు? అనగనగా అనగనగా జాస్తి. గైస్ వి హావ్ జాస్తి ఇన్ ద ఫ్లో. రీసెంట్ గా అనగనగా ఒక తెలంగాణ ఎపిసోడ్ ఒకటి వదిలేడు. మా కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇక్కడ దూరంగా ఎవరు వచ్చారు? దూరంగా చాలా. ఎక్కడి నుంచి భయ్యా? పటాన్చెరు ఎక్కడ? మన బయట మహబూబ్ నగర్. నీకు తెలుసా పటాన్చెరు? లింగంపల్లి దాటినంటే తిట్టుకుంటా ఎప్పుడు వస్తుందిరా ఇంకా ఇది గక్కేసార్. అది అవతల, హైదరాబాద్ అవతల. కెనడా నుంచి వచ్చింది ఆవిడ. కెనడా నుంచి వచ్చింది నీహా, కరెక్టే. సో అందుకు ఇప్పుడు నేను సంపత్కి ఇస్తే సంపత్ మాట్లాడతాడు. ఈ చల్లని సాయంత్రం వేళ Love you all. థ్యాంక్స్ టు Thanks to love you all. మీలో 5గురిని పిక్ చేస్తాం మేము. ఈ 5గురిలో ఎవరైనా మమ్మల్ని నవ్విస్తే, మా నలుగురిలో ఏ ఒక్కడు నవ్వినా మేము ముందే నవ్వుతాను. నేను ముందే నవ్వుతాను, మీరు జోక్ కనుక నవ్వేస్తాను. నేను తెలుసు కదా, కదా ఈడాక్ట్ చేసేది తెలుసు కదా. అదే అందుకే దూపుతున్నా చిన్నగా. సో ఇక్కడ ఎంతమందికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని నవ్వించగలరు, నాలో దమ్ముంది అని ఎంతమందికి అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ఈ రౌండ్ అప్పుడు ఎత్తట్లేదు కదా, ఇప్పుడు చూడు. ఎవరు నవ్విస్తే వాళ్ళకి 1000 రూపాయలు స్పాట్. క్యాషే డైరెక్ట్. ట్రై నాట్ టు లవ్. ట్రై నాట్ టు లవ్. ఎస్. ఒక అమ్మాయిని పిలుద్దాం, ఒక ఫీమేల్. అందుకే సారీ నాట్ సారీ ఫీమేల్ ఆడియన్స్ ఎక్కువ. హీ నోస్ ద పబ్లిక్ పల్స్. ఎవరన్నా విమెన్, ఎనీవన్ ఇంట్రెస్టెడ్? నవ్వించడానికి ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్. అలా పిలిస్తే ఎవరు రారు. అయితే నేనే సెలెక్ట్ చేయొచ్చా? చేతిలో ఎత్తచ్చు కదా ప్లీజ్. సారీ నాట్ సారీ ఎవరైనా రండి. అలాగే ఉంది, అసలే రావట్లేదు. మరి నువ్వు మీరు వస్తారా? ఎస్. వావ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ మీరు ఇక్కడికి వచ్చినందుకు. ఇట్ ఫీల్స్ సో నైస్. మీరే చూస్తారా మా వీడియోలు? మీ లైక్ ఎవరైనా? అదే చెప్తాను. ఓకే డన్. ఇప్పుడు అదే జోకా? మూసుకోమన్నారు. ఓకే. So I don't know who you are initially. This is my daughter. తను ఒకసారి మీ వీడియో చూపించింది. One of the, I think in YouTube. ఓకే. గేమ్ చేంజర్ ట్రైలర్ అనుకుంటాను. మీరు వెరీ స్లో మోషన్, ఎక్స్ట్రా స్లో మోషన్ లో ఎవ్రీ సెకండ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ మూవీకి ఇచ్చిన హైప్ ఎండ్ ఆఫ్ ద డే అది అవ్వలేదు. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ వాచింగ్ యూ వీడియోస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అదర్ కూడా సార్ మీరు ఒకసారి స్టార్ట్ కదా నీ వీడియోస్. థ్యాంక్స్ a lot. Let's welcome our first contestant, Saket. మా నేను ఎన్ని ఎపిసోడ్లు చేసినా ఏం చేసినా ఫ్యాక్ట్ చెప్తాను నీకు. ఫస్ట్ కంటెస్టెంట్. నెక్స్ట్ హిమవంత్. హలో బాయ్. తదిటి నాయుడు. బాబాయ్ పొలిటీషియన్. చంద్రశేఖర్. ఓకే అమ్మయ్య, నలుగురు వచ్చారు. ఈ మొత్తం షో అయ్యే వరకు మీరు అస్సలు చెప్పద్దు మీ ప్రొఫెషన్ ఏంటో. అర్థమైందా? చాలా స్మార్ట్ గా ఆడిన అందరూ. స్టార్ట్ చేద్దాం. ఇంకా రెడీయా? స్టార్ట్ చేస్తాం మరి. రౌండ్ 1. సో ఫస్ట్ రౌండ్ లో ఏంటంటే మీ ఒక్కొక్కరు 1 or 2 minutes అబౌట్ యువర్ ప్రొఫెషన్ చెప్పండి. నీ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చింది 1000 10,000 కాదు, మీ ప్రేమతో. నీ ప్రొఫెషన్ గురించి చెప్పు. నేను నెలకి 20 రోజులు పని చేస్తా. నాకు మంత్లీ ఇన్కమ్ 68K అయితే రాదు. ఓకే. నేను చేసే పనికి పేరుకి సంబంధం లేదు. ఏదో అర్థం కాలేదు కానీ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నా. స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉంది. రెండు పాయింట్లు చెప్పు చూడు. లాస్ట్ లో మాడతా. ఓకే డన్. నువ్వు చెప్పు. ఆబ్వియస్లీ మీ మీద ప్రేమతో కాదు, డబ్బు కోసం వచ్చాను. అదే ఎలా నిక్కుతాడో నేను చూస్తా. మీ వర్క్ బాగుంటది, చూస్తున్నాం. థ్యాంక్ యూ. కమాన్, నీ ప్రొఫెషన్ గురించి చెప్పు. నా గురించి చెప్పాలంటే నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చా. IIT శ్రీకాకుళంలో గ్రాడ్యుయేట్ అయ్యా. రైట్ నౌ అన్ఎంప్లాయిడ్. జాబ్ కోసం వెతుకుతూ ఉన్నా.
ఇంక చెప్పాలంటే రోజు ఏదో ఒకటి చేయాలి, అసలు టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటూ ఏదో ఒకటి చేద్దాం అనుకుని రోజు ఫీల్ అయ్యే వ్యక్తి నేను. రేపు ఇదే ఫీల్ అవుతా, ఎల్లుండి ఇదే ఫీల్ అవుతా. జాస్తి అక్కడ నుంచి కంటెంట్ క్రియేషన్ చేస్తాడు. గుడ్ వన్ మా చెప్పు. అంటే IIIT శ్రీకాకుళం గురించి వినాలేదు తెలీదు. 10th మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి తీసుకుంటారు అనమాట. 10th మంచి మార్క్స్ వచ్చాయి అంటే తర్వాత IIIT శ్రీకాకుళంకి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టారు. అదే మధ్యలో ఇంటర్ ఉంటది కదా, ఇంటర్ ఆర్జీకేట్ అంటారు, అందులో PUC ప్లస్ బీటెక్ కలిపి ఉంటుంది. బాయ్ నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తావు. సరే సరే ఇంకా చెప్పాలా? చెప్పి ఏంటి చెప్పండి. వద్దు డౌట్ల తర్వాత. ఏం చేస్తుంటావు బ్రో? చిన్నగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని, అన్ఎంప్లాయ్డ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఎ జాబ్. ఓకే బాయ్ నువ్వు చెప్పు ఇప్పుడు. బ్రో నేను చెప్తాను గుద్దబాల హెయిర్ స్టైల్ బ్రో, నేను అలా పెంచుదాం అనుకుంటున్నాను. నిజంగా చెప్తున్నా. నేను అనుకుంటున్నా ఊడిపోతుంది. చెప్పనంటే మీరు ఎవరు నాకు తెలియదు. జాసి అన్న తప్ప నాకు ఇంకెవరు తెలియదు. ఇక్కడ రావాలి నెక్స్ట్ ఎపిసోడ్. నీ హెయిర్ స్టైల్ బాగుందన్న 1 సెకండ్ మీ ఎవరు నాకు తెలియదు. నా ప్రొఫెషన్ ఏం చెప్పాలంటే డైలీ ఇన్కమ్ అనేది ఏమి ఉండదు, మంచి రోజుల మీద ఆధారపడి ఉంటుంది. అందరూ కాంటెంట్ క్రియేషన్ గురించి మాట్లాడుతున్నారా? స్టడీ అంటే పెద్దగా ఏం లేదు, ఓకే, బట్ మంచి రెస్పెక్ట్ అనేది ఉంటుంది దీంట్లో ప్రొఫెషన్లో. వాళ్ళ పేర్లు చెప్పరా మనకి? అంటే ఈవెన్ దో బ్లఫ్ అయిన పేర్లు చెప్పరా? వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు కాదు, వాళ్ళ ప్రొఫెషన్ పేర్లు. ఇప్పుడు తప్పు చెప్పచ్చు, వాళ్ళ ఇష్టం. నువ్వు ఇప్పుడు వరకు ఏం చెప్తావు? రెస్పెక్ట్ ఉంటుంది, అన్ఎంప్లాయిడ్. జాస్తి అంటే ఇష్టం. అంటే మనం ఎంత జాస్తి అంటే ఇష్టం, ప్రొఫెషనల్ అవుతుంది. నువ్వు అక్కడ అయిపోయి సరిపోయింది. కాదు నేనేం విన్నానంటే అదే మనం ఎంత వర్క్ చేసామో దాన్ని బట్టి పే ఉంటది, డైలీ ఎంత వస్తుంది అది ఇది కాదు. ఇంకోటి మనం చేసే వర్క్ కి రెస్పెక్ట్ ఉంటుంది. నాకు ఇష్టం ఉన్నప్పుడు పోతా వర్క్. ఓకే ఓకే, అదే అంటే వాళ్ళు నిజమైన వర్క్ గురించి వాళ్ళు జస్ట్ పేరు చెప్పకుండా బ్లఫ్ చేస్తున్నారు. వీళ్ళు నలుగురులో ఒక ఆస్ట్రాలజర్ ఉన్నాడు. ఆ పేపర్లో ఆన్సర్లో ఉన్నట్టుంది. ఎవరేంటో తెలియదు బాయ్. ఒక ఆస్ట్రాలజర్, ఒక ఆస్ట్రాలజీ పర్సూ చేసే స్టూడెంట్ ఉన్నాడు. ఓకే, వన్ గై. నెక్స్ట్ స్ట్రీట్ వెండర్ ఉన్నాడు. ఓకే ఓకే, యోగా ఇన్స్ట్రక్టర్ ఉన్నాడు. అరే ఇప్పుడు దాకా ఇట్లా సంబంధించింది ఏమైనా మాట్లాడారా? ఒకసారి లాస్ట్ది అన్ఎంప్లాయిడ్. ఇది ఒక్కటే. వీళ్ళు నలుగురులో ఒక నిరుద్యోగి ఉన్నాడు, డిఐపి. అసలు ఓకే ఓకే, కంటిన్యూ. నీది అయిపోయిందమ్మా. నా ప్రొఫెషన్ గురించి చెప్పాలంటే మార్నింగ్ చేస్తాను, ఈవినింగ్ కూడా చేస్తాను. ఓకే ఓకే ఓకే, మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటాను. ఓకే, సండేస్ ఉండవు, సాటర్డేస్ కూడా ఉండవు. ఓకే. మధ్యలో అయితే చెప్పావు మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటావా? అర్థమైంది. ఓకే ఓకే, దాని తర్వాత ఏదో చెప్పాము. సారీ కొంచెం బ్రెయిన్ ఫాగ్. ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే. సాటర్డే సండే హాలిడే. అప్పుడు రోజు హాలిడే ఉండాలి కదా. నేను థియేటర్లో చూసాను అనుకుంటా బ్రో. ప్రశ్న టైంకి వచ్చావు నువ్వు. ఓకే, అయితే మనోడు ఎంప్లాయిడ్ మంచిగా. ఇప్పుడు నువ్వు చెప్పమా, ఏదో చెప్తాను నన్ను. నా ప్రొఫెషన్లో మార్నింగ్ నాకు ప్రతిదీ అన్లిమిటెడే. టైము, పడుకోవడం, ఎప్పుడు పడుకుంటా పర్లేదు. అందరూ కాంటెంట్ క్రియేటర్స్ చెప్తున్నాను. ఎప్పుడు పడుకుంటా పర్లేదు, ఎప్పుడు లేచినా పర్లేదు. నేను చేసే పనికి పెట్టుబడి ఎక్కువ ఉండాలి. ఆస్ట్రాలజీ నువ్వేదైనా అనుకోవచ్చు. పెట్టుబడి ఎక్కువ ఉండాలా? మైక్, కెమెరా. మీరు ఇంకా కాదు, మాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. 4 పేర్లు ఉన్నాయి, ఏదో చెప్పచ్చు కదా. మనోడు ఎవరో అన్ఎంప్లాయిడ్ అన్నాడు. సో మీరు పేర్లు చెప్పండి, బట్ బ్లఫ్ ఇట్. అంటే ఒకరిని చేద్దాం అనుకుంటే ఇప్పుడు నలుగురిలో ఒకరిని మేము ఎలిమినేట్ చేయాలంటే దాని బేస్ ఏమైనా ఉంటుంది కదా. బ్రో నువ్వు ఏం చేస్తుంటావు పేరు చెప్పు. ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ చేస్తాం. నువ్వు స్ట్రీట్ వెండర్. ఆస్ట్రాలజీ స్ట్రీట్ వెండర్. నువ్వు అన్ఎంప్లాయిడ్ అన్నావు కదా. యోగా టీచర్. నువ్వు అన్ఎంప్లాయిడ్. నువ్వు యోగా నువ్వు యోగా టీచర్. బాగా పంచుకున్నారు కదా. బాగా మీ దగ్గర మీ నలుగురు దగ్గర చూసి నేర్చుకోండి. బాయ్ అది పరిస్థితి. దాము ఇప్పుడు మనం పంచాయతీ కాదు. సారీ బ్రో. బ్రో నాకు మనోడి మీద కాన్ఫిడెన్స్ ఉంది. మనోడు అయితే నువ్వు ఏం చెప్పావు? యోగా ఇన్స్ట్రక్టర్ అయితే అస్సలు కాదు. స్ట్రీట్ వెండర్ అయితే అస్సలు కాదు. నువ్వు యోగా అని చెప్పావు, అక్కడే దొరికాడు. ఇందాక స్ట్రీట్ వెండర్ అన్నాడు. కాదు, నేను స్ట్రీట్ వెండర్ అన్నాడు. నాకేమనిపిస్తుందంటే వీళ్ళ ముగ్గురు నుంచి నాకు ఏదో ఒక ఇంటిమేషన్ గా, అంటే లైక్ ఏదో ఒక హింట్లు దొరుకుతున్నాయి. మనోడి నుంచి 0. మనోడు అన్ఎంప్లాయిడ్. బట్ మనోడు గేమ్ బాగా ఆడాడు. ఫస్ట్ అన్ఎంప్లాయిడ్ అని చెప్పింది మనోడే. సరే ఒకరిని డిసైన్ ఇష్టం, నీ క్రైటీరియా వేరు. ఒకరిని ఎలిమినేట్ చేసేయాలి నువ్వు. సర్లే మనోడు ఈజీగా ఉన్నాడు, మనోడే తీసేది. నీ దాన్ని బట్టి వెళ్దాం. నీ ప్రొఫెషన్ నువ్వెలా మర్చిపోతావు? మనోడు యోగా.
అక్కడ నుంచి స్లిప్ వచ్చింది. బ్రో మనోడైతే ఖచ్చితంగా అన్ఎంప్లాయిడ్ కాదు. యాపిల్ వాచ్ పెట్టాడు, మంచి మంచి కాదు నాకు అందరికంటే మనోడిదే ఈజీగా గెస్ట్ చేయొచ్చు. సారీ. నేను మనం చేసేస్తా. ఇప్పుడు ఈక్వల్ అయింది. ఇప్పుడు పంటలు వేసుకుందాం. పంటలో యా మా ఒకసారి మీరు వెనక్కి వెళ్ళండి, మేము పంటలు వేసుకుంటాం. రెడీ? నువ్వే చెప్పాలి బాయ్. నువ్వే చెప్పాలి. రాబిట్ సారీ, నైస్ ప్లేడ్, వెల్ ప్లేడ్, థ్యాంక్స్. ఇప్పుడు సెకండ్ రౌండ్. మీరు ఏం చెప్పారు ఇందాక? చెప్పాలి. ఆస్ట్రాలజీ. నువ్వు మావా? యోగా ఇన్స్ట్రక్టర్. నువ్వు గుడ్. మనం నుంచి క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడగాలి మనం. సో అనలిస్టులు ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఫస్ట్ రౌండ్ లో ఒక ప్రొఫెషన్ చెప్పారు కదా, దాని మీద క్వశ్చన్ అడిగి గ్రిల్ చేయాలి. ఓకే, అడుగు. హాయ్, నీ డైలీ రొటీన్ చెప్పు. థర్డ్ ఇయర్లో అది ఇంటెన్స్ అని ఒకటి ఉండేది. ఇప్పుడు ఈ రోజు రీసెంట్ గా చెప్పు. బ్రో పొద్దున్న లేచి ఏం చేసావు? అసలు డైలీ రొటీన్ కాదు. ఇప్పుడు నువ్వు థర్డ్ ఇయర్ చదువుతున్నావు ఏంటి? లేదు గ్రాడ్యుయేట్. రీసెంట్ గా అయింది. ఓకే, థర్డ్ ఇయర్ అయింది రీసెంట్ గా. డిఎస్ఏ నేర్చుకుంటున్నాను బ్రో ప్రస్తుతానికి చెప్పాలంటే. చెప్పేశాడు. డిఎస్ఏ చెప్పేశాడు. డేటా స్ట్రక్చర్స్ అలాగర్థం నేర్చుకుంటా. మా డైలీ రొటీన్ పొద్దున్న ఎన్నింటికి లెగుస్తావు, ఏం తింటావు, మధ్యాహ్నం ఏం చేస్తావు? ఎవరు పొద్దున్న ఏటింగ్ తెచ్చు? ఇవాళ 8:30 పొద్దున్న లేస్తా, రెడీ అవుతా, మొబైల్ చేస్తా, అదే చదువుదాం అనుకునే లోపు ఒక గంట అలాగా స్క్రోల్ చేస్తా షార్ట్స్. కొంచెం చిరాకు వస్తుంది, అరే ప్రాబ్లమ్స్ ఏదో సాల్వ్ చేస్తా డిఎస్ఏలో. ఒకసారి డిఎస్ఏ అంటే చెప్పాలి. నాకు బిఎస్ఏ సైకిల్ తెలుసు అసలు. గుడ్ జోక్ ప్రణయ్ వర్మ. అంటే ప్లేస్ అవ్వడానికి ఇంపార్టెంట్ అన్న డిఎస్ఏ అన్నమాట. బీటెక్ స్టూడెంట్స్ నీకు అర్థం కాదురా అని తిట్టాడు మొహమ్మద్ రెండు. చెప్పిన తర్వాత అలా అన్నా పర్లేదు బాయ్. డిఎస్ఏ అనేది ఒక సబ్జెక్ట్ అన్న. కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ అనేది తప్పకుండా నేర్చుకోవాలి ప్లేస్ అవ్వాలంటే. సో నువ్వు ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. ఓకే ఓకే. సో నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ని, కాకపోతే నేను ఎప్పుడు డిఎస్ఏ నేర్చుకోలేదు. 6 సంవత్సరాలు నేను జాబ్ చేస్తున్నా. సో ఈ డిఎస్ఏ అంటే ఇప్పుడు నేను జావా డెవలపర్ని. ఒకసారి సో జావా డెవలపర్ కానీ ఏం తెలియదు నాకు. డిఎస్ఏ నేర్చుకుంటే ఏ జాబ్ చేయొచ్చు, లైక్ ఏ జాబ్కి అప్లై చేయొచ్చు? క్వశ్చన్స్ అడుగుతారు కదా ముందు. టెక్నికల్ రౌండ్ అని ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి. టెక్నికల్ రౌండ్ లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఇలా కాలేజ్లో ఉన్నాడు చాలా రౌండ్స్ వెళ్ళి అందులో క్వశ్చన్స్ వస్తాయి. అది నార్మల్గా చేయలేకపోయాం. ఏంటంటే డిఎస్ఏ నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు డిఎస్ఏ నేర్చుకుంటే ఏ రోల్కి అప్లై చేసి ఏ జాబ్ తెచ్చుకోగలవు? ఎనీ రోల్ డిఎస్ఏ అంటే ఒరే నేను జావా డెవలపర్ని 7 సంవత్సరాల నుంచి, నాకు డిఎస్ఏ అంటే ఏంటో తెలీదు. లాస్ట్ డిఎస్ఏ నా స్టార్ట్అప్ బ్రో, నేను ప్రమోట్ చేసుకోవడానికి వచ్చా అంటాడు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఏంట్రా థ్యాంక్ యూ, నీకు ఏమర్థమైంది? అదే కదా నాకు గివ్ అప్. ఇప్పుడు డిఎస్ఏ అంటాడు చూడు, నువ్వు ఏమడినా డిఎస్ఏ అంటాడు. డిఎస్ఏ కాకుండా ఇంకో 2-3 చెప్పు కంప్యూటర్ సైన్స్ గురించి. బ్రో నేను ఈసీ, నాకే తెలుసు సి లాంగ్వేజ్ ఉంటుంది. మీరే చదువుకున్నారా బాబు బీటెక్? ఓ డిఎమ్మ, వేరే ఎవరు అడగండి రా. డిబిఎంఎస్ ఎస్క్యూఎల్ ఏ కొంచెం తెలుసా నాకు. ఇప్పుడు నువ్వు బీటెక్ చదివేసి ఇప్పుడు డేటా స్ట్రక్చర్ నేర్చుకుంటా. జస్ట్ బీటెక్ అయిపోయింది. డేటా ఐ గివ్ అప్. నువ్వు అడుగు. రీసెంట్గా ఏ సినిమా చూసావు? ప్రతి సినిమా వస్తాను అన్ని చూసావు? అన్ని అంటే మంచిగా ఉన్నాను. మొన్న రీసెంట్ గా వచ్చింది తెలుగు సినిమా. దురంధర్ చూసాను. తెలుగు సినిమా ప్రీ వెడ్డింగ్ షో. ఎప్పుడు అదే రీసెంట్ గా వచ్చింది సినిమా నేను చూడలేదా? రీసెంట్ గా వచ్చిందా? జాస్తి ఎంతమందిని పెట్టావు ఇక్కడ? అనగనగా నడుస్తున్నారు. రీసెంట్ గా ఆల్రెడీ వరల్డ్ చూసాను, పెళ్లి చూపులు చూసాం. మనోడు అన్ఎంప్లాయిడ్ కాదు. ఖచ్చితంగా కాదు. ఒక్క క్వశ్చన్. ఒకసారి సినిమా బాగానే చూస్తావా? తెలుగు టీఎఫ్ఐ బ్యాన్స్ అంటే డాన్స్ అని కాదు, మామూలు చూస్తావు. ఎంత ఫ్రీక్వెన్సీ మంత్లీ చూస్తావు? అవి వీక్లీ ఒక 3-4 చూస్తాం. వీక్లీ 3-4 సినిమాలు చూస్తావు. అడిగినంటే నువ్వు ప్రీ వెడ్డింగ్ షో, పెళ్లి చూపులు చూసింది పెళ్లి చూపులు అన్నారు. ఓకే, ఫుల్ క్లారిటీ. ఆ చెప్పేవన్నీ ఎలా చెప్పాడు తెలుసా? పెళ్లి చూపులు, ప్రీ వెడ్డింగ్ షో, తర్వాత ఏంటి మళ్ళీ పెళ్లి. ఏంది కాదు ఇందాక అన్ఎంప్లాయిడ్ అన్నావు కదా,
మార్నింగ్ 8:30కి లేస్తానన్నావు. అన్ఎంప్లాయిడ్ అన్న వాళ్ళు ఎవడు 8:30కి లేవడు పొద్దున్న. నైట్ 1:30 వరకు ఉంటాం అన్న. మార్నింగ్ బాయ్స్ అయిపోయింది పని. 3 ఇక్కడ బ్రో ఇప్పుడు ఫిలిండర్ ర్యాంక్ ఒక పంచి తర్వాత ఏమంటావు? మనోడికి మీమ్ రెఫరెన్స్ కూడా తెలియదు, మనోడు అన్ఎంప్లాయిడ్ కాదు. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఓకే ఆస్ట్రాలజర్ యోగా ఇన్స్ట్రక్టర్ టెస్ట్ చేస్తున్నా చెప్పు బ్రో. మార్నింగ్ లేస్తాం, 3 ఆసనాలు చెప్పు. చక్రాసనం, శీర్షాసనం, వృశ్చికాసనం. వృశ్చికాసనం వేసి చూపించు. అంటే నిల్చొని కాదు, పడుకొని వేసుకున్నాడు. ఎలాగని వచ్చాడండి బాబా రామ్దేవ్. వేసే తెలిసిపోద్ది కదా. దాదా యోగా ఇన్స్ట్రక్టర్ తప్ప వృశ్చికాసనం ఎవ్వడే వెళ్ళాడు రా. సరే ఓకే. గుడ్ పాయింట్. దాదా స్టార్ట్. కమాన్ ఆల్ ది వే. ఈ చక్రాసనం కదా. థ్యాంక్ యూ. బట్ నీకు వచ్చి యోగా వచ్చి నీకు ఐడియా ఉంది, చాలా ఐడియా ఉంది నీకు. ఓకే సూపర్. ఇంకేమైనా చెప్తా యోగా ఇన్స్ట్రక్టర్ అయితే కాదు. ఒకరోజు 7:30కి లేస్తా, ఒకరోజు 10కి లేస్తా, ఒకరోజు 12 కూడా అయిపోతుంది. లేస్తా, ఇంటికి వెజిటేబుల్స్ తీసుకొస్తా, సిస్టర్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి పికప్ చేసుకుంటా, డ్రాప్ చేస్తా. నువ్వేం చెప్పావు బ్రో నార్మల్ నీ ప్రొఫెషన్? వాళ్ళు చెప్పారు కదా అదే. అది చెప్పలేదు నువ్వు. అన్ఎంప్లాయిడ్ ఏం చెప్పాడు? 3 చెప్పేది. అన్ఎంప్లాయిడ్ కాదు, ఒకటి చెప్పు కన్ఫర్మ్ గా, నీ ప్రొఫెషన్ ఏంటి? అన్ఎంప్లాయిడ్. ఇందాకే ఆస్ట్రాలజర్ అన్నాడు కదా. ఇప్పుడు ఇద్దరు నువ్వు అన్ఎంప్లాయిడ్ ఏంటి ఇప్పుడు ఒక దాన్ని ఫిక్స్ ఆస్ట్రాలజీ. నేను ఓకే, నేను May 13th 2000 పుట్టా. నా రాశి నక్షత్రం చెప్తాం. రేవతి అది నక్షత్రం. ఇంగ్లీష్. రేవతి నక్షత్రం. బాయ్ వెయిట్ 70 ఉంది మన దగ్గర. ఓకే, ఇంకెక్కువ మాట్లాడితే దొరికిపోదా, అర్థమైపోయింది. అసలు నువ్వు ఏం చెప్పాను దొరుకు ఏం చెప్పలేదు. ఓకే, ఇప్పుడు థింగ్ ఏంటో తెలుసా, మనం కొంచెం పక్కన పెడదాం మన సమురై. ఓకే, వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, మనవాడు చక్రాసనం వేసి ఏదో ఆసనం అన్నాడు, మనవాడు ఏకంగా రేవతి ఏదో చెప్పాడు, రాసి చెప్పమంటే నక్షత్రం చెప్పాడు. వీళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. మనోడిని ఎలిమినేట్ చేయాలని ఎంతమంది అనుకుంటున్నారు? జాస్తి ఏమనట్లేదులేండి, మీరు అనండి ఏదోటి. మనోడు ఎంతమంది అనుకుంటున్నారు? థ్యాంక్ యూ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సెమీఫైనల్స్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ ఆఫ్ ది టోర్నమెంట్స్. కాదు, ఇప్పుడు నాకు ఇప్పుడు మనల్ని మనం ఒక క్వశ్చన్ అడుక్కుందాం. ఏం జరిగింది? కాదు ఎందుకు వచ్చావు? ఏం జరిగింది? నాకు సాడెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, ప్యానలిస్ట్ లో క్లారిటీ లేదు. క్లారిటీ వచ్చింది. సాడెస్ట్ థింగ్ తెలుసా, మమ్మల్ని ప్యానలిస్ట్ అంటున్నావు చూడు. ఇప్పుడు 4 ఉన్నారు కదా, 4లో 2 ఎలిమినేట్ చేస్తాం కదా. అట్లీస్ట్ మనం అంటూ కొన్ని ట్రై చేయాలంటే ఈ 2 వీడై ఉంటాడు వీడై ఉంటాడు అని ఒక ఐడియా ఉండాలి కదా మనకి. లేదు మనకు అదే మరి ఏం చేస్తున్నాం మనం? అదే కదా మరి నేను చెప్తుంది. బాధే అది కదా. చెప్పను ఒకటి, యోగా ఇన్స్ట్రక్టర్ లేపిస్తాం, ఫస్ట్ లేపిస్తాం. ఎగ్జాక్ట్లీ గ్యారెంటీ చెప్తున్నా, 100% రేర్ రాబిట్ ఈజ్ యోగా ఇన్స్ట్రక్టర్ జూబ్లీస్ మొత్తం లేపిస్తాం ఫిక్స్. ఓకే సరే ఓకే వాట్ ఎవర్. యోగా ఇన్స్ట్రక్టర్ మీరు ఏమంటారు? నాకు ఇతను యోగా ఇన్స్ట్రక్టర్ అని గట్టి వైబ్. బై బాగుంది. 100% ఆస్ట్రాలజర్ యోగా ఇన్స్ట్రక్టర్ తీసేద్దాం. yes ఇంకేం మిగిలింది? అన్ఎంప్లాయిడ్. ఫస్ట్ వీళ్ళేం చెప్తారు మీరేంటి? ఆగు ఒకసారి. అన్ఎంప్లాయిడ్ స్పాన్ 2 seconds. తెలుసు కదా. అన్ఎంప్లాయిడ్ మిగిలారు, స్ట్రీట్ వెండర్ ఇద్దరు మిగిలారు. థర్డ్ రౌండ్ లో మీరిద్దరు మిగిలారు కదా, మీరిద్దరు మీ ప్రొఫెషన్ గురించి పక్కా 2 truths, ఒక అబద్ధం చెప్పాలి. 2 నిజాలు, ఒక అబద్ధం పక్కా చెప్పాలి. ఫస్ట్ నేను నిన్ను అడగను, ఎందుకంటే పెద్ద కన్ఫ్యూజ్ చేస్తున్నాను అందరినీ. మళ్ళీ కంప్యూటర్ సైన్స్ గురించి చెప్తాడు. చాలా బాగా ఆడుతున్నాడు మనోడు. సూపర్ ఆడుతున్నాడు. ఫస్ట్ చెప్పాడు కూడా 10,000 దొబ్బేస్తా అని. మనం జాగ్రత్తగా ఆడాలి మరి. అదే కదా, నిజం మాత్రమే చెప్తా. నిజాలు మాత్రమే చెప్పు. 2 నిజాలు ఒక అబద్ధం చెప్పి ఏదేంటో చెప్పు. ఇప్పుడు నేను కంటెంట్ క్రియేషన్ ఉన్నా, పేరు పెద్ద ఊరి దెబ్బ అలా అంటే నీకు అర్థమైంది నాకు ఆన్సర్. సరే బాయ్, నువ్వు అందులోగా ప్రిపేర్. నాకు అంటే ఒక ఫ్రెండ్ మీద ఫుల్ కోపం ఉంది, ఇది ఫ్యాక్ట్. అది ఎందుకో చెప్తాను అతను. నీ ప్రొఫెసర్ కి దానికి అన్ఎంప్లాయిడ్ గా ఏంటుంటాయి ఫిక్స్ అయిపోయాడు రా బాయ్. నువ్వు 10,000 చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయ్యాడు. నాకు నేను బాగా చదువుకున్న టైంలో యానిమి ఒరే చూడరా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉందని చూపించాడా. అప్పటి నుంచి వదలలేదు యానిమిని, చదువు మీద కూడా ఇంట్రెస్ట్ చూపింది. ఓకే అది ఫస్ట్. బాగా ప్లేస్ అవ్వాల్సిన వాడిని అన్ప్లేస్డ్ గా ఉన్నాం.
ఓకే అదో వన్ స్టేట్మెంట్. రోజుకి ఒక అరగంట స్పెండ్ చేస్తారు ఏంటి స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కోసం. అరగంట అన్ఎంప్లాయిడ్ అన్నావు, జాబ్ గురించి డిఎస్ఏ అన్నావు, అరగంట స్పెండ్ చేస్తాం. ఒకసారి ఓకే ఓకే అర్థమైంది, అరగంట. నువ్వు అదర్ ప్యాషన్ ఏంటి నీది? మంచి మంచి టెక్ రోల్ కావాలన్న నాకు ప్యాషన్ మూడోది కూడా చెప్పింది కూడా చెప్పాడు కదా. రెండే చెప్పాడు. సారీ బాయ్. మినిమం రోజుకి ఒక 10-15 మెయిల్స్ పంపిస్తానన్న ఇంటర్న్షాలలో, మిగతా లింక్డ్ఇన్ చూసి. ఇందులో ఇప్పుడు 3 చెప్పాడు. ఒకటి మెయిల్స్ పంపుతాను, ఒకటి 5 అరగంట చూస్తా అన్నాడు. అది ఏంటి? నా ఫ్రెండ్ అంటే కోపం. నాకు అర్థమైంది. స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి స్పెండ్ చేస్తారు రోజుకి అరగంట స్పెండ్ చేస్తాడు స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం. మినిమం 10-15 మెయిల్స్ సెండ్ చేస్తాను నేను. లింక్డ్ఇన్ లో కానీ ఏమైనా వస్తుంటాయి కదా ఆఫర్స్. నాకు ఒక ఫ్రెండ్ మీద కోపం ఉంది, అతను యాన్మి నాకు పరిచయం చేసినాడు. ఇది అబద్ధం బేసిక్ గా. ఇంటికి కూడా వెళ్ళలేదని, ఇంటికి వెళ్ళి 1 year దాటిపోయింది. అంటే ఎందుకు వెళ్ళలేదు చెప్పింటికి? మొత్తం చూపించలేవు. బాయ్. మీకేమైనా క్వశ్చన్లు ఉన్నాయా? ఇంకా ఒక క్వశ్చన్ అడిగేసి మనం లెట్స్ మూవ్ టు దట్ గేమ్. చెప్పు బ్రో. చెప్పేమన్నా మీరు నేను చెప్తాం. ఓకే చెప్పు బ్రో. 2 నిజాలకు అబద్ధం చెప్పు, అదే ఫార్మాట్. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. చెప్పే 3. ఒకటేంటి? నిజం మాత్రమే చెప్తా. సరే చెప్పు ఏదో అదే నిజమా? అదే చాలా సస్పెన్స్ తర్వాత నాకు అర్థమైంది. ఇప్పుడు ఏదో ఫ్యాక్ట్స్ చెప్పు మాకు. సొల్యూషన్. దిస్ ఈస్ జస్ట్ లైక్ నేను బాగున్నా నాన్నగారు, మీరు బాగున్నారా నాన్నగారు, ఈ రెండే చెప్పారు వీడికి. అంటే ఇంకోటి ఉంది రావట్లేదు. అది అయిపోయింది. ఆ 3వది ఏంటో చెప్పు. 3వది కూడా చెప్పండి అయ్యా. ప్లీజ్ అయ్యా. అబద్ధం చెప్పాను. అరే మనోడు టఫ్ కాంపిటీషన్ ఆనెస్ట్ గా. చెప్పావు కదా ప్రొఫెషన్ ఏంటి అన్నది. ఏంటి? యోగా. యోగా గురించి ఏదో చెప్పు. మనోడు చెప్పాడు సంథింగ్ అలాగా. పొద్దునే లేస్తాం, సూర్య నమస్కారాలు చేస్తాం, ప్రాణాయామం చేస్తాం. ఓకే, సూర్య నమస్కారాలు. ఒక చిన్న టాస్క్ ఏమన్నా నీకు? సూర్య నమస్కారాలు చేద్దాం. చెయ్యి. కరెక్ట్ గా మనోడు యోగా ఇన్స్ట్రక్టర్ కాదు. సారీ, మై బ్యాడ్. బాయ్ థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ పృథ్వీ. వడ్డీ అమ్మాయి. కరెక్ట్. మరి ఇందాక చక్రాసనం ఎందుకు అలా చేసావు? కన్ఫ్యూజ్ అవుతుంది నాకు. బట్ చాలా బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు చాలా బాగా ఆడుతున్నారు. క్లాప్స్. మీరు చాలా బాగా ఆడుతున్నారు. అసలు అది వరస్తుంది. సూర్య నమస్కారాలు చూసాక డౌట్ వస్తుంది. మా అసలు అన్ఎంప్లాయిడ్ కొన్న కష్టాలు చెప్పాలంటే అన్న పెళ్ళి అవుతాను. ఓకే వెళ్ళాం. అన్న పెళ్ళికి ఎందుకు వెళ్ళావు? అప్పుడు ఇంకా టైం ఉంది కదా. అన్న పెళ్ళికి వెళ్తే అందరూ అడుగుతారు కదా బ్రో. ఊరికి వెళ్ళాలి, వెళ్ళడానికి అవ్వట్లేదు. విలేజ్ ఫెస్టివల్ అవుతుంది, వెళ్ళలేదు. ఇప్పుడు ఊరికి అడగలేవు. ఒక అన్నం అడుగుతుంటారు చిన్న చిన్న ఖర్చులకి. అంటే ఇంత ఏజ్ వచ్చా కూడా. నీ పీజీ ఎంతో చెప్పు. ఎవరు ఇస్తున్నారు అది? భాస్కర్, అదే మా ఊళ్ళోనే ఉంటారు. అన్నయ్య ఎలా? నీకు పెద్దమ్మ కొడుకు ఇస్తాడు. అన్నయ్య పెళ్ళికని వెళ్ళైపోయావు. పెళ్ళికి కూడా వెళ్ళలేదు నేను. నీకు డబ్బులు ఇచ్చే అన్నయ్య నువ్వు రాకుండా పెళ్ళి ఎలా? పెళ్లి కూతురుంటే చాలు. ఎమోషనల్ కనెక్ట్ రా. ఇప్పుడు నేను లేకుండా నువ్వు చేసుకుంటావా? ఈ డబ్బాయి కాదురా, భాస్కర్ అన్నయ్య అని పేర్లు చెప్పినప్పుడు ఇంకా మరి అన్ఎంప్లాయిడ్ ఇదంతా కొంచెం. ఇన్ని చెప్పిన తర్వాత కూడా వీడు అన్ఎంప్లాయిడ్ కాదనుకోరా. నువ్వే గొర్రె. మీరు ముగ్గురు ఏంటి? మీరేం చెప్తారు? సో నువ్వే స్టార్ట్ చేయి. గ్రోత్ వద్దా? ఓహో ఓకే. నాకు ఇదే కావాలి. ఆ గ్రోత్ పాపం అన్ని ఆసనాలు వేయించాడు, అన్ని కరెక్ట్ చేశాడు. బ్లఫ్ ఏమోరా, బ్లఫ్ అది. అన్ని చేసే కదా యోగా ఇన్స్ట్రక్టర్ కాదంటే తప్పు. సో తన్ని తీసి యోగా ఇన్స్ట్రక్టర్స్ ఇప్పుడు ఆసనం ఒకటి చెప్తే తప్పాసనం వేయరు. మనం ఏమడిగో శీర్షాసనం, వృశ్చికాసనంకి చక్రాసనం వేసాడు. ఆడియన్స్ పోల్కి వెళ్దాం, పంటలకు వెళ్దాం. ఆడియన్స్ పోల్. మనోడు యోగా ఇన్స్ట్రక్టర్ తీసేయాలి అనుకుంటున్నాను. లెక్కెడదాం. 1 2 ఓకే. కష్టం ఎలా లెక్కెడతాం? అందుకే ఓకే బాయ్, థ్యాంక్ యూ. మోకం మనోడు తీసేయాలని ఎంతమంది అనుకుంటున్నారు?
ఇప్పుడు పంటలు అందుకే పంటలు వేసుకుందాం అటు తిరిగి, ఇటు తిరిగి అటే వస్తుంది. ఒకే చేరు ఎత్తారు కదా ఎక్కువ వచ్చాయి. అవునా షూరా? మళ్ళీ ఒకసారి మనోడు గుర్తు. రే మనోడికి చాలా తక్కువ ఎత్తారు. సరే బాయ్ అయితే బాయ్ సారీ బ్రో బాయ్. థ్యాంక్ యూ. దా మనోడిని ఇప్పుడు మనం కమాన్ ఏంటి మళ్ళీ గ్రిల్ చేయాలా? మరి చెయ్యాలి మరి. వాడు DSA చెప్తాడు, భాస్కరన్ మీద పెళ్లికి వెళ్ళాలంటాడు. ఒక ఫ్రెండ్ యానిమే అంటాడు వద్దు మనం ఫిక్స్ అవుతుంది. ఊరు వెళ్ళలేకపోతున్నాను ఏడుస్తాడు ఇప్పుడు. వద్దు వద్దు వద్దు. కమాన్ బుర్రలో కమాన్ ఈ రౌండ్ బుర్రలో యూస్ ఈ రౌండ్ మనం బుర్రలు యూజ్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు మనోడి మళ్ళీ బ్లఫ్ ఆడొచ్చు కదా. ఓకే సూపర్. బఫ్లే ఆడాలి లాస్ట్ దాకా. ఇప్పటివరకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చావా? లైక్ టెక్నికల్ రౌండ్స్ అటెండ్ అయ్యావా? ఇంటర్వ్యూ వరకు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చావు? ఒకటి. అంటే టెక్నికల్ రౌండ్ లోనే పోయింది. ఇప్పుడు DSA నేర్చుకుంటా అన్నావు కదా, ఎన్ని క్వశ్చన్లు అడిగారు? ఒక్కొక్క దాంట్లో 4-5 ఉంటాయి. టెక్నికల్ రౌండ్ లో 4-5 క్వశ్చన్స్ అడిగారు. ఓ 2 క్వశ్చన్లు ఏం అడిగారో చెప్పు. నువ్వు ఎక్కడ అప్లై చేస్తావు? నౌకరీ వాడతావు? లింక్డ్ఇన్ వాడతావు? ఇంటర్న్ చాలా నౌకరీ వాడవా? నౌకరీ ఏదో రేరు లింక్డ్ఇన్ ప్రీమియం ఉందా? లేదన్న, అంటే ఉండేది పోయింది. ఇంకా ఎంత అది ప్రైస్? అంటే మా కాలేజ్కి యాన్యువల్ గా అదే వచ్చి ఫ్రీగా ఇచ్చారనమాట. అవునా? కొంతమంది ఇస్తారు. దొరకట్లే కదా ఇడదే అసలు. బ్రో ఎక్కడ ఉంటావు బ్రో? నువ్వు ఏ ఏరియాలో ఉంటావు? ఇప్పుడే నిన్న లింగంపల్లి. ఎందుకు అడిగావు అది? అంటే మనోడే ఎందుకు అడిగావు? ఏదో చెప్తాడేమో అనుకున్నా. DSA ఎక్కడ ప్రిపేర్ అయ్యావు? అంటే కోచింగ్ ఎక్కడ తీసుకున్నావు? ఇదే ఆన్లైన్ కోర్స్. మరి ఊర్లోనే ఉండొచ్చు కదా. ఊర్లో ఉండలేకే కదా వచ్చాను ఇటు. మళ్ళీ ఊరు వెళ్ళలేకపోతున్నా అంటాడు. ఆన్లైన్ కోర్స్ ఎక్కడ నువ్వు సొంతంగా తీసుకున్నావు? మీ కాలేజ్ 500 ఇస్తే వచ్చేస్తాను. ఫ్రీగా ఎందుకు రాదు ఉడమీలో? ఫ్రీగా ఇస్తే అందరూ చూసేస్తారు కదా, నాకు కొంచెం వాల్యూస్. నీకు తెలీదా ఉడమి వీటిల్లో ఒక థింగ్ ఉంది దట్ ఫ్రీగా వస్తాయి కోర్సులని? నువ్వు అన్ఎంప్లాయిడ్ వి, నీ దగ్గర డబ్బులు ఉండవు, బట్ దేర్ ఇస్ అ వే. 500 కదన్నా, 500 2000-4000 లో ఉంటాయి చాలా. అన్ఎంప్లాయిడ్ 500 కదన్నా నండు బాయ్. అన్న 500 అంటే తక్కువే అన్న. సినిమాలకి మిగతా జంక్ ఫుడ్ కి ఖర్చు పెట్టేదానికన్నా. వడ్డీ అమ్మ నాకు ఇదే అర్థం కావట్లేదు మామ. కోర్సెరాలో దెర్ ఇస్ అన్ ఆప్షన్. మీ అందరికీ చెప్తున్నా, దాన్ని ఏదో పేరు అంటారు. విజ్ఞాన ప్రదర్శనలు. ఏం లేదు, నా దగ్గర పైసలు లేనప్పుడు నేను అదే చేశాను. స్టూడెంట్స్ దానికి ఒకటి అప్లై చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. కోర్సెరా వాడు బాబు నా దగ్గర డబ్బులు లేవు, ఐ వాంట్ టు లెర్న్ అంటే వాడు ఫ్రీగా ఇస్తాడు. దెర్ ఇస్ అ వే. ఒకసారి మనకున్న అదే చదువుతురా అది చెప్పు. ఆస్ట్రాలజర్, స్ట్రీట్ వెండర్, యోగా ఇన్స్ట్రక్టర్, అన్ఎంప్లాయిడ్. 1 సెకండ్ బాయ్, నీకు యోగా వచ్చా? వచ్చినా చేస్తాడా? నువ్వు చెప్పే ఆడుతున్నావా? డబ్బులు ఏమైనా తీసుకున్నావా? పూల్ చారి గారు అంటే కాలేజ్ లో విన్నా బ్రో నీకు తెలిసిన 3 యోగా ఇన్స్ట్రక్టర్ పేర్లు చెప్పు. శిల్పా శెట్టి. అయ్యే తెలుసు. ఇంకా శిల్పా శెట్టి ఎవరైనా చెప్తారు. ఇప్పుడు ఇంకో 3 చెప్పు. యోగా ఇన్స్ట్రక్టర్స్ అసలు మనకి ఇండియాలో ఒకసారి ఎవరో చెప్పండి. ఇండియాలో ఒకరు ఉన్నారు. రామ్దేవ్. వినేసావా? దొరకట్లేదు. మరీరా యోగా ఎక్కడో విన్నా అంట. యోగా ఎందుకు విండం అది. ఇంకొకళ్ళు మనకి ఇయర్లీ వన్స్ యోగా వేస్తూ కనిపిస్తారు. చాలా పెద్ద, అసలు ఇండియాలో బిగ్గెస్ట్ సెలబ్రిటీ సద్గురు. ఓకే, ఇంకా రోజు ఇయర్ అసలు నాకు యోగా డే రోజు ఏం జరుగుద్ది? యోగా చేస్తారు. ఎవరు చేస్తారు? ఎవరు కనిపిస్తారు నీకు ఎక్కువ? PM మోడీ గారు. అమ్మా చెప్పారు అక్కడ 2 సార్లు చెప్పారు. నువ్వు చెప్పిస్తున్నావు ఎందుకు? ఎంత జరుగుతాయి అని చెప్పేసి దా. ఓకే, ఇంకా గెస్ట్ చేద్దామా? సరే గెస్సలే దా. ఇంక మనోడు దొరకేలా లేడు, చిక్కడో దొరకడలాగా చెప్పి మరీ డబ్బులు కొడితే దానంత మాస్ ఇంకోటి ఉండదు. అదే కదా. లింగంపల్లిలో ఉండేవాడు స్ట్రీట్ వెండింగ్ చేయడు. ఎందుకు చేయడు? అదే లాజిక్ రా. మా అమ్మని దింపేటప్పుడు 100 మంది కనిపిస్తారు నాకు స్ట్రీట్ వెండర్స్. HCU పక్కన రోడ్డు పక్కనే ఉంటారు. స్ట్రీట్ వెండర్ అంటే ఉరేస్తుంటారు. మరి లింగంపల్లిలో ఉండేవాడు స్ట్రీట్ వెండింగ్ చేయడంట. నాకు తెలిసి యోగా ఇన్స్ట్రక్టర్ అనుకుంటున్నా. నువ్వు నీకు చెప్పు. నువ్వు గెస్టే కాదు, ఒకటి చెప్పు. ఏదో చెప్పరా నువ్వు? అవునా? నువ్వు చెప్పు. నాకు ఎందుకో చాలా గట్టిగా నువ్వు చెప్పు. ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. నాకు ఎందుకో చాలా గట్టిగా ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేసే అబ్బాయి అనిపిస్తుంది. నీదే డిసైడింగ్. కమాన్. పాపం తను నిజంగా అన్ఎంప్లాయిడ్. మనం అరగంట నుంచి నువ్వు కాదు అని తిడుతుంటే నిజంగా లోపల బాధపడుతున్నాడేమో అనిపిస్తుంది. అన్ఎంప్లాయిడ్
అలా కాదు, లాస్ట్ లో అందరం ఒకటే వేసుకుని చేయాలి కదా. మరి అంతే మరి. ఓకే, సో నేను unemployed అంటున్నాను. నువ్వు అన్ఎంప్లాయిడ్, నువ్వేమంటున్నావు? నువ్వేమన్నావు? అన్ఎంప్లాయిడ్. ఓరి బాబోయ్, మన ఇద్దరం యోగా ఇప్పుడు అన్ఎంప్లాయిడ్. ఇప్పుడు దీంట్లో ఎలా? పంటలు అంటే కొడతారు. పంటలు ఇప్పుడు దీనికి వేసుకోవద్దు. వద్దు. ఆడియన్సా? ఓకే చెప్పండి. మనోడు యోగా ఇన్స్ట్రక్టర్ అని ఎంతమంది అనుకుంటున్నారు? ఒక్కడ ఎత్తట్లేదు రా. ఓకే, అందరం గొర్రెలా పోతున్నాం. ఓకే, రెడీ గైస్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీరేంటి? అన్ఎంప్లాయిడ్ అని అన్ఎంప్లాయిడ్ అని ఎంతమంది అనుకుంటున్నారు? నాకు తెలుసు, అందరూ దొరికేశారు. అది అందరూ దొరికి. ఓకే, ఇట్స్ టైం. రెడీయా? బాయ్. నువ్వు చెప్పు బాయ్, నువ్వేంటో. 3, 2 మేము అన్ఎంప్లాయిడ్ కాదు, ఒకసారి. నా ప్రొఫెషన్ అని చెప్పి అప్పుడు చెప్పు. 3, 2, 1. నా ప్రొఫెషన్ యోగా ఇన్స్ట్రక్టర్. నేను చెప్తా. ఎర్రగొట్టాడు. బ్రో నేను చెప్పా ఎంప్లాయిడ్ కాదురా, సినిమాలు చూడట్లేదు అని చెప్పా. రండి. 5 minutes యోగా గురించి చెప్తాను. చెప్పు. సరే చెప్పు. అంటే అందరూ యోగా అనగానే ఓన్లీ ఆసనాస్ అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ఆసనాస్. ఇఫ్ యూ ట్రీట్ యోగా యాజ్ ఎ హోల్ ట్రీ, there are many branches like pranayama, meditation, kriyas and yoga asanas. So when you practice all these things are there in ancient history. ఋషులందరూ యోగా చేసేవారు. ఎందుకు అంటే నార్మల్ ఫిట్నెస్ కోసం మనం అందరూ ఎక్సర్సైజ్ చేస్తాం కదా. యోగాకి ఎక్సర్సైజ్కి తేడా ఏంటంటే, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏంటి, మనము స్ట్రెస్, చెమట వచ్చేయాలి, ఇది వచ్చేయాలి, స్ట్రెస్ వచ్చేయాలి, ఫిట్నెస్ వచ్చేయాలి అంటాం. యోగా వల్ల ఏంటంటే ఫ్యాట్ పోతుంది, అంతా వస్తుంది, ఎక్సర్సైజ్ వల్లే వస్తుంది. బట్ నువ్వు రిలాక్స్ అవుతా, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, రిజిడిటీ రాదు. ఎక్సర్సైజ్ వల్ల రిజిడిటీ వస్తుంది. అండ్ యోగా వల్ల ఆబ్వియస్లీ ప్రెజర్, స్ట్రెస్ ఇవన్నీ పోతాయి. ఇంకోటి చెప్పిన, యోగా వల్ల ఏం చేయొచ్చు? ఇంతమంది నిరుపాప చేయొచ్చు. ఎర్రగొట్టు. అందరికంటే పెద్దది అంటే నేనే. ఆ ఫస్ట్ ఒకటి నుంచి చూడు, రేర్ రెప్యుటేషన్, వీడే యోగా ఇన్స్ట్రక్టర్ అన్న. బ్రో మనోడు ఎప్పుడైతే యోగా అక్కడే దొరికాడు. సో రండి ఫస్ట్ చెప్తావా? సారీ, చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. చూపించు ప్లీజ్. బ్రో నువ్వు బాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ బ్రో. క్లాప్స్. చాలా బాగుంది. మయూరాసనం అంటారు. అన్నారు కదా, లైక్ మా డాడీ మాట తెలుసు. యోగా ఇన్స్ట్రక్టర్ ఇప్పుడు గడిగుడి సినిమా చూసావా? సూర్య లాస్ట్ లో చేస్తాడు చూసావా? మన ఫింగర్స్ కూడా మన మాట వినాలన్నమాట. ఉంచేసి ఉంటే ఉంచేసేది. ప్లీజ్ హ్యాండ్ మూమెంట్ కూడా మనకు ఫ్రీగా ఉండాలి యాక్చువల్గా. అంటే లైక్ మన ఆసనాస్ ఇది ప్రాణ. అది చేసినోడికి నేను 5,000 ఇస్తా. నువ్వు కాదు బ్రో. జింజీ కిడ్స్ కి నేను సజెస్ట్ చేసేది, ప్లీజ్ అట్లీస్ట్ వీక్లీ 3-4 days అని యోగా చేయండి. డోంట్ ట్రై టు గో జిమ్ అండ్ పే మనీ. జస్ట్ డూ యోగా ఎట్ యువర్ హోమ్ యూజింగ్ మ్యాట్స్ అండ్ లైఫ్ టైం అచీవ్మెంట్. యోగా మాత్రం మన ఇండియా మొత్తం రైడ్ వెళ్ళాలి. జింజీ కిడ్స్ మెయిన్ ఫాలో అవ్వాలి. ఓకే, డన్. వెరీ నైస్. వచ్చింది కూడా యోగాని ప్రమోట్ చేయడానికి మెయిన్ రీజన్. ఇంతకన్నా బాగా ఎవరో ప్రమోట్ చేయాలి. థ్యాంక్ యూ అన్న. పేరేంటి బ్రో? నా పేరు రవి నాయుడు పడాల. ఇప్పుడు ఇంకో ముగ్గురు కమలాసన్స్. రండి వాళ్ళు గెస్ట్ చేద్దాం. మనం గెస్ట్ చేయండి ఒకసారి. మనోడు స్ట్రీట్ వెండర్. నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు అందరూ సేమ్. స్ట్రీట్ వెండర్ అనుకుంటున్నాం. చెప్పు మైకి. ఆస్ట్రాలజీ. అయిపోయింది. ఇంకో 10,000 బొక్కే. ఇంకో 10,000 బొక్కే. 10,000 కూడా చంపేడుతున్నా. ఓ మై గాడ్. ఒకసారి బ్రో నువ్వు స్ట్రీట్ వెండరా బ్రో? కాదు నేను చెప్తా. నువ్వు స్ట్రీట్ వెండరా? కాదు, ఇంకేం మిగిలిన అలా అడక్కు. నువ్వేమంటావు? ఏంటి స్ట్రీట్ వెండర్? అన్ఎంప్లాయిడ్ స్ట్రీట్ వెండర్. నువ్వేమనుకుంటున్నావు? ఇది కూడా తప్పైంది కూడా వెళ్ళిపోతా. పార్టీ చెప్పండి, ఇప్పుడు టైం లేదు. అన్ఎంప్లాయిడ్ స్ట్రీట్ వెండర్.
వాళ్ళ డాడీ గుడ్ పాయింట్. నువ్వేమనుకుంటావు? అన్ఎంప్లాయిడ్ స్ట్రీట్ వెండర్. నేను అదే అనుకున్నా, అన్ఎంప్లాయిడ్ స్ట్రీట్ వెండర్. ఎస్. ఒకసారి మీరిద్దరు రైట్ రాంగో మీరే చెప్పండి. రైట్. ఇప్పుడు నైస్ నైస్. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్స్ సో మచ్. గైస్ ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ పెట్టండి. యా కమ్ ఆన్. ఏంటి అర్థమైంది ఇప్పుడైనా? పర్లేదా? పాస్ ఆఫ్ అయిందా? పాస్ ఆఫ్ అయ్యరా? పర్వాలేదా? 10,000 పోయేగా పాసే. ఓకే ఓకే. నేను కరెక్ట్ గా ఎలా అనుకున్నాను అలాగే ఇంకా బాగా అయింది. ఇన్ఫాక్ట్ నేను ఇంత బాగా యాక్చువల్లీ నలుగురికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆడియన్స్ మీద డిపెండెంట్ రౌండ్ ఇది. బికాజ్ నేను ఎంత చేసినా ఏం చేసినా వాళ్ళ మీద అనుకుంటాను. వాళ్ళు ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తే అంత బాగా గేమ్ వస్తుంది. నలుగురికి చాలా థ్యాంక్స్. చాలా బాగా వచ్చింది అనుకున్నట్టు. All credit cards goes to them. That's the video, friends. Thank you for watching till here. Let's keep coming. Thank you. Bye bye. Thanks, Mom. Thanks.